ఒక ప్రశాంతమైన గ్రామంలో, పర్వతాల మధ్యన ఎండిన పొలాలతో నిండిన ప్రాంతంలో, ఒక యువకుడు రాజు అనే గొడ్డేల కాపరి జీవించేవాడు. ప్రతిరోజూ తన గొడ్డెలను ఆ పొలాల వెంట తీసుకెళ్లి మేపించేవాడు. ఆ పొలాలు చాలా పొడి, తక్కువ మంట కూడా పెద్ద అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు అని గ్రామస్తులు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు. ఒకరోజు సాయంత్రం రాజు తన గొడ్డెలను తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఓ విచిత్రమైన దృశ్యం చూశాడు. గ్రామానికి చెందిన పెద్ద మనిషి కుమారుడు రాహుల్ ఒక చెట్టు వెనకాల దాక్కుని సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగాక ఆ జ్వలించిన మ్యాచ్ స్టిక్ను పొడి పొలంలోకి విసిరేశాడు. రాజు భయపడి పరుగెత్తి మంటను అణిచాడు. తర్వాత రోజూ ఆయన గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పాడు. కాని ఎవ్వరూ విశ్వసించలేదు. నువ్వా పెద్దమనిషి కొడుకును తప్పుపడుతున్నావా అని గ్రామస్తులు నవ్వారు. పెద్దమనిషి కోపంగా, ఇతను అబద్ధం చెబుతున్నాడు. మా కుమారుడిపై ఈర్ష్యతో మాట్లాడుతున్నాడు అన్నాడు. రాజు ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. అతనిని పని నుండి తీసేశారు. గ్రామస్తులు మాట్లాడడం మానేశారు. కాని రాజు మనసులో మాత్రం నిజం చెప్పాను అనే నమ్మకం మాత్రం గట్టిగా నిలిచింది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రమాదం నిజంగానే జరిగింది. పొడి పొలంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. పంటలు, ఇళ్ళు, పశువులు కూడా దగ్ధమయ్యాయి. గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. పైనుండి చూస్తూ ఉన్న రాజు కన్నీళ్లతో చూస్తున్నాడు. ఆ సమయంలో రాహుల్ ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు, మళ్ళీ నేనే మ్యాచ్ వదిలాను. కానీ ఈసారి ఆపడానికి ఎవరూ లేరు. పెద్దమనిషి దిగులుతో రాజుని వద్దకు వచ్చాడు. రాజు, నన్ను క్షమించు. నీవు నిజం చెప్పావు. కాని మేము వినలేదు అన్నాడు. రాజు మౌనంగా ఉండి చివరకు ఇలా అన్నాడు. నిజం ఎండిన పొలం లాంటిది. మనం పట్టించుకోకపోతే అది మంటకెక్కుతుంది. కాని ఆ మంట మనల్ని కూడా కాల్చేస్తుంది.